ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 15వ తేదీ ఆదివారం యొక్క కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి. ఆ పేరు గల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మహిళ మీ ఇంటికి వస్తుంది. ఆ మహిళ మీ ఇంటికి ఎందుకు వస్తుంది, అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకాప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే వీరు అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిలుచుంటారు అని చెప్పుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటాయి. జీవితంలో మీరు ఎన్ని అపజయాలను చూసి కానీ వాటిని చూసి ఎంతగా కృంగిపోయినా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక జూన్ 15వ తారీఖు ఆదివారం రోజున యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమైన ఫలితాలైతే మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి కుటుంబ సభ్యులతో కానీ, మీ యొక్క భాగస్వాములతో కానీ, అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం మీకు భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలను అయితే అనుగ్రహించబోతుంది. మీరు తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభకరమైన ఫలితాలను అయితే అందజేయబోతుంది. ఇక ఈ రోజు చాలా మంచి రోజని చెప్పుకోవాలి. మీరు జీవితంలో కొన్ని సందర్భాలలో ఎదురైన సమస్యల్లో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్య పరిష్కారం ఈ రోజు మీకు లభించబోతుంది. ఆ సమస్యకు పరిష్కారం ఇక మీకు లైఫ్లో దొరకదు అనుకున్న ఆ సమస్యకు పరిష్కారం ఈ రోజైతే దొరకబోతుంది. బ్లాక్మెయిల్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారో వారి నుండి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి తెలియక బాధపడుతున్నారో అటువంటి బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు లేని విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీకు ఒక ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అంటే మీ గురించి ఏదైనా ఒక విషయం
మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడతామనే ఉద్దేశంతో ఎవరైతే వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే కనుక ఊహించని ఒక సంఘటన ద్వారా మీరు బ్లాక్మెయిల్ నుండి మీరు తప్పించుకోబోతున్నారు. ఇక ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదనుకున్న ఒక పెద్ద సమస్యకైతే పరిష్కారం దొరకబోతుంది. ఇక ఆ పరిష్కారం ఎలా దొరుకుతుందంటే, ఒక వ్యక్తి పేరు గల శ్రీ మీ ఇంటి వద్దకు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ యొక్క శ్రీ పేరు మీకు ప్రశాంతత అని అర్థాన్ని గోచరిస్తుంది. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీ ఇంటికి వచ్చి ఒకప్పుడు వారితో మీరు క్లోజ్గా ఉండేవారు, కానీ పరిస్థితుల కారణంగా వారిని మీరు దూరం పెట్టాల్సి వచ్చింది. అటువంటి మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం, మీ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యానికి కలగజేసే అటువంటి సంఘటనని చెప్పుకోవాలి. మీ యొక్క సమయాన్ని అర్థించి తను మీ యొక్క దగ్గరికి రావటం మీకు ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి అంశం. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మిమ్మల్ని మీ జీవితంలో కీలకమైన మలుపులను అయితే తిప్పబోతుంది. కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో చాలా పెద్ద పాత్రను పోషించబోతున్నారని చెప్పుకోవాలి. ప్రేమ వ్యవహారాలలో ఉన్న వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు కలిసి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నూతనంగా వివాహమైనటువంటి వ్యక్తుల విషయంలో కూడా, ముఖ్యంగా అమ్మాయిలు ఈ యొక్క అత్తారింటి నుండి కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీరు ఆ యొక్క కొత్త వాతావరణాన్ని భరించలేక మానసికంగా కొత్తగా స్ట్రెస్కు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కాసేపు మీ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి ప్రశాంతతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోండి. ఇక ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ 2025వ సంవత్సరం జూన్ 15వ తారీఖు ఆదివారం అనేది ఉండబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. శుభ తిథి ఉన్న మంగళవారం హనుమానునికి ఒక పొడవాటి సాలువను సమర్పించండి. హనుమాను చాలీసను పఠించండి. దుర్గాదేవి చాలీసను పఠించండి. శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఆర్థిక గమనీయకమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. సో చూసారు కదండి, ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.